హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇవాళ ఇంకొన్ని బ్లౌజ్ డిజైన్స్ అయితే చూపిస్తున్నాను. ఇదైతే శారీలోని బ్లౌజ్ అండి. శారీ అయితే ఇలా ఇక్కడ కనిపిస్తుంది కదా, నేవీ బ్లూ, ఇక్కడ పైపింగ్ చేసాం చూడండి, ఆ కలర్ అయితే వచ్చేస్తుంది. బ్లౌజ్ అయితే ఇలా స్కై బ్లూలో ఉన్నింది. దీనికి మనం ఇలా స్లీవ్స్కి అలాగే రౌండ్ షేప్ నెక్కి కూడా ఇలా శారీలోని క్లాత్తో పైపింగ్ అయితే ఇచ్చేసామండి. సేమ్ అదే విధంగానే ఫ్రంట్ సైడ్ కూడా రౌండ్ షేప్ నెక్ ఇచ్చేసి దానికి కూడా పైపింగ్ అయితే ఇచ్చేసాము. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి. బ్లౌజ్ మొత్తం ఇలా చిన్న చిన్న బూటీస్ ఉన్నాయి చూడండి. బార్డర్ అయితే సిల్వర్ బార్డర్ వచ్చేసింది. కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇంకొక బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను. ఇది బేబీ పింక్ కలర్ బ్లౌజ్ అండి. దీనికి ఇలా రెడీమేడ్గానే ఇలా కట్ బిట్స్తో ఇలా వర్క్ అయితే వచ్చేసిందండి. వర్క్ కూడా చాలా నీట్గా ఉన్నింది. దీనిని మనం ఇలా వి షేప్ నెక్ ఇచ్చేసి బ్యాక్ సైడ్ నెక్కి ఇలా డోరీ ఇచ్చేసి హ్యాంగింగ్స్ కూడా ఇలా డిఫరెన్స్గా రెడీ చేసాము. ఫ్రంట్ సైడ్ కూడా అదే షేప్ అయితే ఇచ్చేసామండి, వి షేప్ నెక్. ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి. ఇలా డిజైన్ చేసాము చూడండి. హుక్స్ కూడా బ్యాక్ సైడ్ హుక్సే ఇచ్చేసాము. బ్లౌజ్ అయితే చాలా బాగుంది. ఇంకొక బ్లౌజ్ అయితే చూపిస్తాను. ఇది కూడా శారీలోని బ్లౌజ్ అండి. శారీ కూడా సేమ్ ఇలానే గ్రీన్ కలర్లోనే ఉన్నింది. మనం దీనికే ఇలా పైపింగ్ ఇచ్చేసాము. ఇక్కడ స్లీవ్స్కి బార్డర్ ఉన్నింది కదా, అదే కలర్ క్లాత్తోనే ఇలా పైపింగ్ అయితే ఇచ్చేసాము. రౌండ్ షేప్ నెక్కే డోరీ ఇచ్చేసి హ్యాంగింగ్స్ కూడా ఇలా 2 లేయర్స్లో ఇచ్చేసామన్నమాట. బ్లౌజ్ మొత్తం ఇలా రౌండ్లో డిజైన్ ఉన్నిందండి. ఇది కూడా నెక్ అయితే చాలా నీట్గా వచ్చింది చూడండి. స్లీవ్స్ అయితే ఇలా షార్ట్ స్లీవ్స్ ఇచ్చేసాము. బార్డర్ అయితే సింపుల్ బార్డర్ వచ్చేసింది. ఫ్రంట్ సైడ్ కూడా అలానే రౌండ్ షేప్ నెక్ ఇచ్చేసాము పైపింగ్తో సహా. ఇందులోని శారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉన్నిందండి. ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయొచ్చు. శారీ కూడా కంఫర్ట్గా ఉంటుంది. అలాగే ఇంకొక బ్లౌజ్ అయితే చూపిస్తాను. ఇది బార్డర్ శారీలోని బ్లౌజ్ అండి. దీనికే ఇలా మనం నెక్ అయితే ఇచ్చేసాము. స్క్వేర్ షేప్కే ఇలా చిన్న ప్యాచ్ అయితే ఇచ్చేసాము. చాలా బాగా వచ్చింది నెక్ షేప్ కూడా. వెనకాల కూడా ఇలా బార్డర్ అయితే 2 బార్డర్స్ ఉంటాయి కదండి. ఒకటి స్లీవ్స్కి సరిపోతుంది, ఇంకొకటి ఇలా బ్యాక్ సైడ్ అయితే ఇచ్చేసాము. ఈ శారీ అయితే పింక్ కలర్ శారీ అండి. పింక్ కలర్ శారీ అలాగే మెరూన్ కలర్ బ్లౌజ్ అన్నమాట. ఈ శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. మన దగ్గర ప్రజెంట్ అయితే ఇప్పుడు శారీ లేదు, బ్లౌజ్ మాత్రమే చూపిస్తున్నాను. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా ఇలా రౌండ్ షేప్ ఇచ్చేసి డిజైన్ చేసాము. బ్యాక్ సైడ్ స్క్వేర్ ఇచ్చాము కదా, ఫ్రంట్ సైడ్ అయితే రౌండ్ షేప్ ఇచ్చేసాము. అలాగే ఇంకొక బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను. దీనికి రౌండ్ షేప్ నెక్కి ఇలా కొంచెం పెద్ద స్కాలప్ ఇచ్చేసి పైపింగ్ అయితే ఇచ్చేసామండి. ఇది థ్రెడ్ పైపింగ్ అయితే కాదు, నార్మల్ పైపింగే. మనం ఇలా నైస్గా చేస్తామన్నమాట. ఇది శారీ అండి. శారీలోని క్లాత్తో ఇలా పైపింగ్ అయితే ఇచ్చేసాము. స్లీవ్స్కి అలానే నెక్కి అలానే డోరీ కూడా ఇచ్చేస్తాము. ఇక్కడ చూసారా, ఈ లేస్ అయితే శారీలోనే వచ్చేసింది. శారీకి మొత్తం బార్డర్ లాగా ఈ లేస్ అయితే వచ్చేసింది అనమాట. ఇదే కలర్ బ్లౌజే వచ్చిందండి, కానీ అలా బాగుండదు అని చెప్పి నేనైతే ఇలా వైన్ కలర్లో బ్లౌజ్ తీసుకోమని కస్టమర్కి సజెస్ట్ చేశాను. ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్న శారీస్ ఇవి, కానీ సేమ్ బ్లౌజే వచ్చేస్తుంది. అందరూ ఒకేలాగా యూస్ చేస్తే బాగోదనేసి నేనైతే ఇలా వేరే కలర్ బ్లౌజ్ అయితే దీనికి మ్యాచింగ్గా తీసుకోమని చెప్పాను. కస్టమర్ అయితే అలానే చేశారు. కానీ ఇక్కడ శారీ క్లాత్తోనే మనం పైపింగు అలాగే నెక్ డోరీ ఇలా విత్ హ్యాంగింగ్స్తో ఇలా రెడీ చేసాము వెరైటీగా. ఈ బ్లౌజ్ అండ్ శారీ దీనిని వేసుకుంటేనే దాని లుక్ అయితే తెలుస్తుందండి. డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది. ఫ్రంట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇలా 3 పాయింట్ నెక్ అయితే ఇచ్చేసాము. అందరూ వేసుకునే విధంగా వేసుకుంటే మన వెరైటీ ఏముందండి, అందుకనే ఇలా సజెస్ట్ చేశాను. ఇంకొక బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను. ఇది కూడా శారీలోని బ్లౌజ్ అండి. ఇలా బాదం షేప్ నెక్కి
ఇలా పోట్లీ బాల్స్ అయితే పైన అలాగే కిందన ఇచ్చేసాము. చూస్తున్నారు కదా, బాల్స్ కూడా పైకి కనపడకుండా ఇలా హెమ్మింగ్ అయితే ఇచ్చేసాము. స్లీవ్స్కి అయితే ఇలా బఫ్ ఇచ్చి విత్ బార్డర్తో ఇలా డిజైన్ చేసామన్నమాట. నెక్ షేప్ కూడా చాలా బాగా వచ్చిందండి. అలాగే ఫ్రంట్ సైడ్ నెక్ కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇది కూడా 3 పాయింట్ నెక్ ఇచ్చేసాము. ఫ్రంట్ సైడ్ అయితే క్లాత్ అయితే చాలా తక్కువ ఉన్నిందండి, అందుకనే అందులోనూ హాఫ్ బార్డర్ హాఫ్ ఇలా నార్మల్ క్లాత్ వచ్చేసిందనమాట. అందుకనే ఇలా అక్కడక్కడ బార్డర్ క్లాత్ అయితే పడింది. స్లీవ్స్కి వేసాం కదా, ఆ క్లాత్ అయితే అక్కడక్కడ పడిందండి. ఇందులోని శారీ అయితే ఇది చూస్తున్నారు కదా, శారీ కూడా చాలా బాగుంది. లైట్ వెయిట్లో ఆర్గాంజా శారీ అండి ఇదైతే. దీనికి ఫుల్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది. బార్డర్స్ అయితే 2 సైడ్ కూడా సేమ్ బార్డరేనండి, కానీ ఇలా హాఫ్ వర్క్ కూడా జరీ వర్క్ వచ్చేసి దానికే థ్రెడ్ వర్క్ కూడా వచ్చేసింది. అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ అయితే డైమండ్ షేప్ బూటీస్ అయితే వచ్చేసాయి. ఆల్రెడీ రెడీమేడ్గా ట్యాజిల్స్ కూడా వచ్చేసాయండి పళ్ళుకి. చూస్తున్నారు కదా, ఈ బ్లౌజ్ అండ్ శారీ కాంబినేషన్ ఎలా ఉందో అనేది కామెంట్ చేసేయండి. అలాగే ఇంకొక బ్లౌజ్ అయితే చూపిస్తాను. ఇది కూడా శారీలోని బ్లౌజ్ అండి. ఇలా నెక్ షేప్ అయితే వచ్చేసింది. నార్మల్గా రౌండ్ షేప్ నెక్ వచ్చింది. అది కూడా చాలా తక్కువగా వచ్చిందనమాట. కానీ తక్కువ నెక్ ఇప్పుడు ఎవ్వరు వేసుకోరు కదా, అందుకని ఇలా కాస్త డీప్ తీసి వీ షేప్ నెక్ అయితే ఇచ్చేసాము. దీనికే డోరీ ఇచ్చేసి ఇలా హ్యాంగింగ్స్ కూడా చిట్టి చిట్టి హ్యాంగింగ్స్ రెడీ చేసామన్నమాట. 2 లేయర్స్లో అండ్ 2 కలర్స్లో ఇలా ఫుల్ జరీ వర్క్ బ్లౌజ్ అంతా. అలాగే మిర్రర్ అయితే వచ్చేసాయి. డార్క్ పింక్ కలర్ బ్లౌజ్ అండి. కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఇందులోని శారీ అయితే మన దగ్గర లేదు. కస్టమర్ మనకు శారీ అయితే ఇవ్వలేదండి, బ్లౌజ్ మాత్రమే ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ డిజైనే వచ్చేసింది, అందుకనే ఇలా స్టిచ్ చేసాము. ఈ డిజైన్స్లో మీకు ఏ డిజైన్ నచ్చిందో కామెంట్ చేసేయండి. అలాగే నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి.